శ్రీమన్మహాభారతము 368వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 221వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, పాండవులు తమ పుత్రులతో హాయిగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. అంతేకాకుండా పాండవులు ఇంద్రప్రస్థ నగరములో నివసిస్తూ శత్రువులందరినీ జయించారు. జీవాత్మ పుణ్యకర్మ ఫలముగా సుందర దేహాన్ని పొంది ఆనందించినట్టే పుణ్యకర్మలను మాత్రమే ఆచరించేటటువంటి ధర్మరాజు పాలనలో లోకమంతా సుఖంగా ఉంటుంది, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. నీతిపరుడైనటువంటి ధర్మరాజు ధర్మార్థ కామములను సమముగా సేవిస్తూ ఉన్నాడు. ఆయన పాలనలో ధర్మార్థ కామ పురుషార్థాలు శరీరము దాల్చినవా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక బభౌ ధర్మార్థ కామానాం చతుర్థ ఇవ పార్థివః. ఇక 4వ పురుషార్థమైనటువంటి మోక్షము సాక్షాత్తుగా ధర్మరాజుగానే ప్రకాశిస్తూ ఉంది. అంటే మోక్షమే ధర్మరాజులాగా ప్రకాశిస్తూ ఉంది. ఆ రకంగా ప్రజలందరూ ధర్మరాజును పొంది పరబ్రహ్మ చింతన చేసేవానిగా, యాగాలలో వేదాంశములను ఉపయోగించేవానిగా, శుభ లోకాలన్నింటినీ కూడా రక్షించేవానిగా ప్రజలందరూ ధర్మరాజును గుర్తిస్తూ ఉన్నారు. చెంచల అయినటువంటి లక్ష్మీదేవి, అధిష్టానవతీ లక్ష్మీ పరాయణవతీ మతి. చెంచల అయినటువంటి లక్ష్మీదేవి ధర్మరాజు కారణంగా ఇంద్రప్రస్థ నగరములో స్థిర నివాసాన్ని ఏర్పరుచుకుంది. ఇక బుద్ధి, ఉత్తమమైనటువంటి నిష్ఠ కలిగి ఉన్నది ఆ ఇంద్రప్రస్థ నగరములో. ధర్మమేమో దినదినాభివృద్ధి పొందుతోంది. ఇక ధర్మరాజు యజ్ఞాలలో 4 వేదములను ఏ రకముగా ఉపయోగిస్తారో ఆ రకంగా అవసరానికి తన సోదరులను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఆ రకంగా తన సోదరులను తీర్చిదిద్దాడు. ఆ సోదరులు 4 కూడా ధర్మరాజు ఆజ్ఞావశులై చరిస్తూ ఉన్నారు. బృహస్పతి లాంటి దేవతాశ్రేష్ఠులంతా, గురువులంతా ప్రజాపతిని సేవించినట్టు ధౌమ్యుడు ఇత్యాది బ్రాహ్మణులందరూ ఎల్లవేళలా ధర్మరాజును అన్ని వైపులా ఉంటూ ధర్మరాజును సేవిస్తూ సంరక్షిస్తూ ఉన్నారు. ఇక చంద్రుని చూడడానికి ప్రజలంతా ఏ రకముగా ప్రీతిని చూపిస్తూ ఉంటారో ప్రజలందరూ ధర్మరాజు మీద కూడా అంతే ప్రేమను చూపిస్తూ ఉన్నారు, అంతే ప్రీతిని పొందుతూ ఉన్నారు. ధర్మరాజును భక్తిభావముతో సేవిస్తూ ఉన్నారు. ధర్మరాజు కూడా ప్రజల మనోభీష్టాలకు అనుగుణంగా సత్కృత్యాలను, మంచి పనులను చేస్తూ ఉన్నాడు. నఖ్యయుక్తం నచా సత్యం నా సఖ్యం నచవా ప్రియం. ధర్మరాజు నోటి నుండి అసత్యము కానీ, అయుక్తమైన మాటలు కానీ, అసహ్యమైన మాటలు కానీ, అప్రియమైనటువంటి మాటలు కానీ ఏనాడు ఆ కుంతీనందనుడైనటువంటి ధర్మరాజు ముఖము నుండి వెలువడటమే లేదు. అట్లా తేజోవంతుడైనటువంటి ధర్మరాజు
ప్రజలందరి హితమే తన హితముగా భావించి వారినందరినీ ఆనందపరుస్తూ తాను ఆనందిస్తూ ఉన్నాడు. అట్లా పాండవులందరూ తమ తేజస్సుతోని శత్రువులందరినీ లొంగదీసుకొని సంతోషముగా ఇంద్రప్రస్థములో జీవిస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ కృష్ణ, ఉష్ణాని కృష్ణ వర్తంతే గచ్చామో యమునాం ప్రతి. వేసవికాలం వచ్చింది, మనము యమునా నదికి వెడదామా? ఓ మధుసూదన, మన స్నేహితులందరితో కలిసి సాయంకాలం వరకు విహరించి తిరిగి వద్దాం అని అర్జునుడు శ్రీకృష్ణునితో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన
శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.